దైవ సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు వింటూ ఉన్నావు. ఈ వాక్యం విని నీ హృదయంలో నింపబడుతుంది. ఈ వాక్యం విన్న తర్వాత ఏదో ఒక చోట నువ్వు పాపము చేయడానికి నీలో సాతానుడు ప్రేరేపించినప్పుడు దేవుని మాట కూడా నువ్వు వెత్తరిస్తుంటుంది. సుమా, దేవుని మాట కూడా నువ్వు వెత్తరిస్తూ ఉంటుంది. నా ప్రియమైన కుమారుడా, ఆ రోజు వాక్యం విన్నావుగా, దేవుడికి ఈరోజుగా ఎందుకు చేస్తున్నావు ఈ పాపం? దేవుని మాట తప్పిపోవడం పాపమే. పాపానికి వచ్చే చేత మరణమే. ఇది తప్పే, ఈ తప్పుని చేయకూడదు అని నీలో ప్రేరేపిస్తుంటుంది దేవుని వాక్యం. తెలిసి కూడా పాపం చేస్తున్నావా? తెలిసి కూడా మోసం చేస్తున్నావా? తెలిసి కూడా అబద్ధమా? జాగ్రత్త సుమా, పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం పట్టుకున్న తర్వాత అయ్యో అంటే లాభం లేదు. పాపము నీకు కనబడగానే ఆ పాపం వైపు చూసి పాడు